Right. So today's class we will discuss about the coagulation. Today's class we will discuss about the coagulation. What is coagulation and different methods. Different methods of coagulation. Different methods of coagulation గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఫస్ట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కోయాగులేషన్ ప్రాసెస్. కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఎందుకు స్టేబుల్ గా ఉంటాయి? వై కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్ అంటే బికాస్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద కొలాయిడల్ సొల్యూషన్. చార్జ్ ఏదైతే ఉందో ఆ కొలాయిడల్ సొల్యూషన్ మీద ఉన్న చార్జ్ వల్ల ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్. ఇది కొలాయిడల్ సొల్యూషన్స్ అనుకుంటే కనుక ఇందులో కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అంటే ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఎందుకని స్టేబుల్ గా ఉన్నాయంటే ఈచ్ పార్టికల్ కూడా లైక్ చార్జెస్ ని కలిగి ఉండటం. ఈచ్ పార్టికల్ కూడా ఏంటి, లైక్ చార్జెస్ ని కలిగి ఉంటారు. అంటే ఇది పాజిటివ్ సాల్వ్ అనుకున్నాను. ఎస్టర్డే క్లాసెస్ అయిపోయింది. పాజిటివ్ సాల్వ్, నెగిటివ్ సాల్వ్ క్లాసిఫికేషన్ అయిపోయింది. పాజిటివ్ సాల్వ్ ప్రతి పార్టికల్ కూడా పాజిటివ్ సాల్వ్ కలిగి ఉంటుంది. అంటే రెండు పార్టికల్స్ అనేవి దగ్గరకు వచ్చాయి అనుకోండి. రెండు పార్టికల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లైక్ చార్జెస్ వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కూడా రిపెల్ అవుతాయి. రిపెల్ సపరేట్ అయిపోతాయి. అంటే అగ్రిగేషన్ జరగదు. అగ్రిగేషన్ జరగకపోవడం వల్ల సో ఈ చార్జెస్ వల్ల దీనికి ఏమొస్తుందంటే స్టెబిలిటీ. ఈ చార్జెస్ వల్ల దీనికి ఏమొస్తుంది, స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ఈ విధంగా కొలాయిడల్ సొల్యూషన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, రైట్. అంటే వాట్ ఈజ్ కోయాగులేషన్ అంటే దిస్ స్టేబుల్ కొలాయిడల్ సొల్యూషన్ ఈస్ కన్వర్టెడ్ టు సస్పెన్షన్. ఓకే, వాట్ ఈజ్ కోయాగులేషన్? Conversion of colloidal solution to suspension. Conversion of colloidal solutions to suspension. This process is called as coagulation. ఇక్కడ చూడండి, ఇనిషియల్ గా ఇది కొలాయిడల్ సొల్యూషన్. ఇందులో కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఈవెన్ గా ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ కోయాగులేషన్ జరగడం వల్ల ఏంటి, వీటి మీద ఉన్న చార్జ్ అంతా కూడా నలిపాయి. చార్జ్ అంతా రిమూవ్ అవడం వల్ల న్యూట్రల్ మాలిక్యూల్ కింద ఇవి అసోసియేట్ అయ్యి సెడిమెంట్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది సెడిమెంట్ అన్నమాట. బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఇట్ సెటిల్స్ అండర్ డౌన్. గ్రావిటీ వల్ల ఏం జరుగుతుంది, ఈ మాస్ అంతా కూడా బాటమ్ ఆఫ్ ద కంటైనర్ లో సెటిల్ అవుతుంది. ఇదేంటిది, సస్పెన్షన్. ఇది కొలాయిడల్ సొల్యూషన్ ఆర్ ఆల్సో కాల్డ్ as salt. Colloidal solution are also called as salt. అంటే the process of converting a stable colloidal solution into a suspension, that process is called as a coagulation or precipitation. Another word, or flocculation. Same meaning in it, but terminology is different here. So this process it is called as colloidal solution is converted to suspension. It is called as coagulation, precipitation or flocculation. Okay, this is the definition of the coagulation. Okay, next ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్. అంటే డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మనం కొలాయిడల్ సొల్యూషన్ ఏం చేయొచ్చు, సస్పెన్షన్ కింద చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ మెథడ్స్ వి విల్ డిస్కస్. ఓకే, రైట్. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కోయాగులేషన్, ఆల్రెడీ సాల్ అంటే ఏంటంటే కొలాయిడల్ సొల్యూషన్. రిమెంబర్ దిస్ వర్డ్. సో సింప్లీ ఐ విల్ కాల్ సాల్. Okay, salts are two different types I said. So what are they? One is positive salt, another one is negative salt. Positive salt ante enti, so the colloidal particles having positive charge. Negative salt ante colloidal particles having negative charge. So basing upon the charge present on the colloidal particles, that colloidal solution is either positive salt or negative salt. Okay, positive salt ki different methods untayi, negative salt ki different methods untayi. Positive salt ఏ విధంగా స్టేబుల్ అవుతుంది, నెగిటివ్ సాల్ట్ ఏ విధంగా స్టేబుల్ అవుతుంది అంటే ఒకసారి చూద్దాం. Salts are two different types. One is hydrophilic salt and hydrophobic salt. Two types of salts. ఈ హైడ్రోఫిలిక్ అంటే ఏం చెప్పానండి, హైడ్రోఫిలిక్ అంటే ఏం చెప్పాను ఇక్కడ,
వాటర్ లవింగ్, వాటర్ లవింగ్ ఆర్ వాటర్ అట్రాక్టింగ్ అని చెప్పాను. హైడ్రోఫోబియా, ఫోబిక్ అంటే ఏంటి, వాటర్ రిపెల్లింగ్, వాటర్ రిపెల్లింగ్. ఇందులో ఈ హైడ్రోఫోబిక్ సాల్ట్స్ ఏ విధంగా స్టేబిలైజ్ అవుతాయంటే దీని మీద ఫస్ట్ పాయింట్ ఏంటి, హౌ ద కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్ అంటే బేసింగ్ అపాన్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ఇట్. చార్జ్ ఏదైతే ఉందో అంటే ఇది పాజిటివ్ చార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ చార్జ్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద సాల్ట్, సో ఇట్ గివ్స్ స్టెబిలిటీ. ఫస్ట్ కండిషన్ ఇస్ చార్జ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇస్ సాల్వేషన్ ఎఫెక్ట్. సాల్వేషన్ అంటే వాటర్ ఆర్ ఎనీ సాల్వెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే డిస్పర్షన్ మీడియం ఉంది కదా, ఆ డిస్పర్షన్ మీడియం అవుతుంది. ఇది కొలాయిడల్ పార్టికల్ అనుకోండి, ఇది కొలాయిడల్ పార్టికల్, ఇది హైడ్రోఫిలిక్ కదండి, అంటే వాటర్ లవింగ్. అంటే ఇది వాటర్ ని డిస్పర్షన్ మీడియం ఏంటంటే ఇక్కడ డిస్పర్షన్ మీడియం అనేది వాటర్. ఇక్కడ డిస్పర్షన్ మీడియం ఇది వాట్ టైప్ ఆఫ్ సాల్ట్, ఇది హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్. ఇది వాటర్ ని అట్రాక్ట్ చేసే నేచర్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా దీని చుట్టూ చేరి ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఫామ్ అవుతుంది, ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని ఫామ్ అవుతుంది. సో కోయాగులేషన్ చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పాం, ఈ చార్జ్ ఏదైతే ఉందో టు రిమూవ్ చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద కొలాయిడల్ పార్టికల్స్ దెన్ ఇమీడియట్లీ సో కోయాగులేషన్ విల్ అక్కర్. ఓకే, బట్ ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ లో ఈ టైప్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఈ చార్జ్ ని రిమూవ్ చేయడానికి అంత ఈజీ కాదు. ఎందుకని దీని చుట్టూ కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంది. ఏంది ఈ ప్రొటెక్టివ్ లేయర్, అంటే ఈ ప్రొటెక్టివ్ లేయర్ ని రిమూవ్ చేయగలిగితేనే మనం అప్పుడు కోయాగులేషన్ ని చేయగలుగుతాం. ఓకే, కోయాగులేషన్ చేయాలంటే ఏం చేయాలంటే సాల్ పార్టికల్స్ మీద ఉన్న చార్జ్ ని న్యూట్రలైజ్ చేయాలి. ఏదైతే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఉందో ఈ చార్జ్ ని మనం కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయాలి, లేకపోతే నలిఫై చేయాలి. అప్పుడు మాత్రం కోయాగులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఇందులో నేను హైడ్రోఫిలిక్ సాల్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. హైడ్రోఫిలిక్ సాల్ట్స్ ఏమవుతుందంటే సో ఈ అరౌండ్ కొలాయిడల్ పార్టికల్స్ వాటర్ మాలిక్యూల్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టింగ్ లేయర్. మనం ఏ విధంగా అయితే ఐరన్ తుప్పు పట్టకుండా ఉండడం కోసం మనం పెయింటింగ్, గ్రీజింగ్, ఆయిలింగ్ ఏ విధంగా చేస్తాం, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ పెయింటింగ్, ఆయిలింగ్ అనేది అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ నుంచి ఐరన్ ని ప్రొటెక్టివ్ లేయర్ గా యాక్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటి, రస్ట్ లేకుండా మనం రిమూవ్ చేయొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఈ కొలాయిడల్ పార్టికల్ చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ అంటే హైడ్రేషన్ అంటారు, లేకపోతే సాల్వేషన్ అంటారు. ఎందుకంటే సాల్వెంట్ పార్టికల్ డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్. ఈ సాల్వెంట్ పార్టికల్స్ అన్ని కూడా ఈ కొలాయిడల్ పార్టికల్ చుట్టూ చేరి దానికి ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. ఇట్స్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ లేయర్. సో మనం ఏం చేయాలి అంటే కోయాగులేషన్ కనుక చేయాలంటే ఈ టైప్ ఆఫ్ హైడ్రోఫిలిక్ సాల్ట్ ని మనం ఏం చేయాలి, చార్జ్ ని నలిపే చేయాలి. చార్జ్ నలిపే చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ వాటర్ మాలిక్యూల్ అంటే సాల్వేషన్ లేయర్ ఏదైతే ఉందో సాల్వేషన్ లేయర్ ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ హైడ్రోఫిలిక్ సాల్ట్స్ కి మనం ఏం చేస్తామంటే కోయాగులేషన్ బై యాడింగ్ సూటబుల్ సాల్వెంట్స్ ని యాడ్ చేయడం వల్ల, అంటే వాటర్ లవింగ్ సాల్వెంట్స్ ని యాడ్ చేయడం వల్ల ఆ వాటర్ ని రిమూవ్ చేసి అంటే డీహైడ్రేషన్ ప్రాసెస్ చేసి మనం కోయాగులేషన్ ప్రాసెస్ అనేది అక్కడ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద హైడ్రోఫిలిక్ సాల్ట్. నెక్స్ట్ కమ్ టు హైడ్రోఫోబిక్ సాల్ట్. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి, వాటర్ హేటింగ్ ఆర్ వాటర్ రిపెల్లింగ్. అంటే ఈ టైప్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ లో కొలాయిడల్ పార్టికల్స్ చుట్టూ కూడా ఏ విధమైన ప్రొటెక్షన్ మనకి ఇక్కడ ఉండదు. చూడండి సార్, ఇక్కడ కొలాయిడల్ పార్టికల్ ఇదేంటిది హైడ్రోఫోబిక్ అంటే వాటర్ repelling, therefore it having only charge. So why these type of solutions are stable and charge present on it, either may be positive or negative. Any protection is there, no protection అంటే ఏంటంటే ఇక్కడ no hydration or solvation sphere, అంటే ఏది స్టేబుల్ రెండింటిలో ఏది స్టేబుల్, హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ లో హైడ్రోఫిలిక్ అనేది మోర్ స్టేబుల్. ఎందుకని, because it gets stability because of the charge present on it and salvation effect. అంటే మనం ఈ టైప్ ఆఫ్ సాల్ట్ ని మనం కోయాగులేట్ చేయాలంటే ఈ చార్జ్ ని నలిఫై చేయాలి అండ్ ఫస్ట్ ఈ సాల్వేషన్ స్పియర్ ని రిమూవ్ చేయాలి. అంటే 2 factors ఆర్ దేర్. బట్ ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా చార్జ్ కనుక మనం నలిఫై చేయగలిగితే సరిపోతుంది, ఎందుకంటే నో ప్రొటెక్షన్. సో కంపేర్ టు స్టెబిలిటీ ఆఫ్ హైడ్రోఫోబిక్ సాల్ట్, హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ సాల్ట్స్ ఆర్ హైలీ స్టేబుల్ దాన్ హైడ్రోఫోబిక్ సాల్ట్స్. హైడ్రోఫిలిక్ సాల్ట్స్ అనేవి హైడ్రోఫోబిక్ సాల్ట్స్ కన్నా మోర్ స్టేబుల్ గా ఉంటాయి. ఎందుకని, సో ఈ హైడ్రోఫిలిక్ కొలాయిడల్ సొల్యూషన్ లో కొలాయిడల్ పార్టికల్ చుట్టూ కూడా మనకేంటి సాల్వేషన్ స్పియర్ ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది, అది ఇందులో absent అవుతుంది. ఓకే, సో different coagulation methods for hydrophobic salt, different coagulation method for hydrophilic salts. మనం ఇప్పుడు one by one discuss చేద్దాం. ఓకే, ఫస్ట్ I will start with the hydrophobic salts. ఓకే,
for hydrophobic salts, coagulation methods, different coagulation methods. First one is electrophoresis. Already yesterday class lo cheppanu. Electrophoresis. Electrophoresis method ఉపయోగించి మనం colloidal solution ని unstable చేయొచ్చు. Colloidal solution is converted into suspension. This is the first method. Next one, persistent dialysis. Persistent dialysis method. Dialysis method use చేసి కూడా మనం చేయొచ్చు. Next, boiling. Next, by adding oppositely charged colloidal solution. Okay. Next, final one, by adding electrolyte. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్. మనం ఒకదాని తర్వాత మనం ఎన్ని డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇవన్నీ ఏంటండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు అండర్గో కోయాగులేషన్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ colloidal solution? హైడ్రోఫోబిక్ సాల్ట్స్ కి డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తాం, హైడ్రోఫిలిక్ కి డిఫరెంట్ యూస్ చేస్తాం. ఎందుకని హైడ్రోఫిలిక్ చుట్టూ సాల్యుయేషన్ స్పియర్ ఉంది అక్కడ. ఈ మెథడ్స్ అనేవి అక్కడ అప్లికబుల్ అవ్వం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ ప్యూర్లీ ఫర్ different coagulation methods for hydrophilic salts. First one is electrophoresis, dialysis, persistent dialysis method, boiling, and adding oppositely charged salt by adding electrolyte. One by one now we will discuss. First one is electrophoresis. Electrophoresis को भी discuss करते हैं. ఈ ఎలక్ట్రోఫోరెసిస్ మెథడ్ ఏం జరుగుతుందంటే యూ షేప్డ్ ట్యూబ్ ఒకటి తీసుకోవాలి. యూ షేప్డ్ ట్యూబ్ తీసుకుని దీనికి రెండు ప్లాటినం ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేయండి, పాజిటివ్ నెగిటివ్. ఇది క్యాథోడ్, anion negative charge, anode positive charge. This is cathode. Okay. So U-shaped tube తీసుకున్నాను. ఈ U-shaped tube లో ఏం చేస్తానంటే పాజిటివ్ సోల్ తీసుకుంటున్నాను. U-shaped tube లో పాజిటివ్ సోల్ తీసుకుంటున్నాను. పాజిటివ్ సోల్ అంటే కొలైడల్ సాల్ట్స్ అనేవి ఏ ఛార్జింగ్ కలిగి ఉంటాయండి? ఈ పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి. ఎస్టర్డే చెప్పాను ఎగ్జాంపుల్స్. ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పాజిటివ్ సాల్ట్. అంటే హిమోగ్లోబిన్ కూడా చెప్పాం కదా, హిమోగ్లోబిన్ కూడా పాజిటివ్ సాల్ట్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పాజిటివ్ సాల్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఈ పాజిటివ్ సాల్ట్ ఇందులో తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సో కౌంటర్ అయాన్స్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్సెస్ ద కౌంటర్ అయాన్స్ టు ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. అంటే ఈ సొల్యూషన్ లో కనుక నెగిటివ్ అయాన్స్ ఉంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏం చేస్తుంది, ఈ నెగిటివ్ అయాన్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ నెగిటివ్ అయాన్స్ అన్ని కూడా ఏ డైరెక్షన్ లో మూవ్ అయిపోతాయి? యానోడ్ దగ్గరికి మూవ్ అయిపోతాయి. నెగిటివ్ అయాన్స్ అన్ని కూడా యానోడ్ దగ్గర మూవ్ అయ్యి ఈ యానోడ్ దగ్గర డిశ్చార్జ్ అవుతాయి. యానోడ్ దగ్గర చార్జ్ అంటే చార్జ్ కలిగి ఉంటాం, డిశ్చార్జ్ అంటే చార్జ్ నలిఫై చేయడం. డిశ్చార్జ్ చేయడం వల్ల దీని మీద అక్యుములేట్ అవుతాయి అన్నమాట. అంటే ఈ సొల్యూషన్ లో ఉన్న డిస్పర్సల్ ఫీల్డ్ లో ఉన్న కొలైడల్ పార్టికల్స్ అన్ని కూడా మనం సెపరేట్ చేయగలుగుతాం. కొలైడల్ కోయాగులేషన్ కాదు బై యూజింగ్ ఎలక్ట్రోఫోరెసిస్. సపోజ్ ఈ పాజిటివ్ సోల్ బదులు నెగిటివ్ ఇది పాజిటివ్ సోల్ తీసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ సోల్ తీసుకున్నాం అంటే దీని యొక్క కొలైడల్ పార్టికల్స్ యొక్క చార్జ్ నెగిటివ్ అనుకున్నప్పుడు ద మూవ్మెంట్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ నెగిటివ్ అయాన్స్ టువర్డ్స్ నెగిటివ్ అంటే పాజిటివ్ కదా, దీని యొక్క చార్జ్ నెగిటివ్, ఈ సాల్ యొక్క చార్జ్ నెగిటివ్. అంటే ఈ డైరెక్షన్ ఎటు వెళ్తుంది? యానోడ్ సైడ్ వెళ్తుంది. ఇఫ్ సపోజ్ నెగిటివ్ అయితే ఎటు వెళ్తుంది? నెగిటివ్ అయితే యానోడ్ సైడ్, పాజిటివ్ అయితే క్యాథోడ్ సైడ్. అంటే ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ సైడ్. పాజిటివ్ సాల్ కనుక తీసుకుంటే దీంట్లో ఈ పాజిటివ్ అనేది క్యాథోడ్ వైపు వెళ్తుంది. అంటే ఫెరిక్ హైడ్రాక్సైడ్ కనుక తీసుకుంటే నేను ఇది ఎక్కడికి వెళ్తుంది? క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనేది. అలా కాకుండా ఈ నెగిటివ్ సాల్ కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే ఆర్సెనిక్ సల్ఫైడ్ అని ఉంది.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నెగిటివ్ చార్జ్. ఈ ఆర్సెనిక్ సల్ఫైడ్ అంతా కూడా ఏ చార్జ్ కలిగి ఉంటుంది? నెగిటివ్. అంటే ఈ నెగిటివ్ అయాన్స్ అన్ని కూడా ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడికి వెళ్తుంది. అంటే కంప్లీట్ గా డిస్పర్షన్ మీడియం వదిలి డిస్పర్షన్ ఫేజ్ అంతా కూడా ఎలక్ట్రోడ్స్ దగ్గర డిపాజిట్ అవుతుంది. అంతే కదా. మన కోయాగులేషన్ అంటే ఏమని చెప్పండి? అగ్రిగేషన్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్. అంటే డిస్పర్షన్ ఫేజ్ అంతటిని కూడా డిస్పర్షన్ మీడియం నుంచి సపరేట్ చేయగలగాలి. ఆ ప్రాసెస్ ని మనం అంటాం కోయాగులేషన్ అంటాం. వాటిలో ఫస్ట్ మెథడ్ ఇస్ ఎలక్ట్రోఫోరేసిస్ మెథడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ మెథడ్ డయాలసిస్ మెథడ్. సెకండ్ మెథడ్ ఇస్ డయాలసిస్ మెథడ్, పర్సిస్టెంట్ డయాలసిస్. నెక్స్ట్ వన్ పర్సిస్టెంట్ డయాలసిస్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ వన్ డయాలసిస్ మెథడ్. ఈ డయాలసిస్ మెథడ్ లో చూడండి, ఫస్ట్ కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ ని వాటర్ లో డిజాల్వ్ చేయడం వల్ల మనకి ఫెరిక్ హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇందులో చూడండి క్లియర్ గా ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే కొలాయిడల్ సొల్యూషన్ అండి. ఇది కొలాయిడల్ సొల్యూషన్. ఇది HCl అనేది ఏంటిది? ఎలక్ట్రోలైట్ కదా, ఎలక్ట్రోలైట్. HCl అనేది ఎలక్ట్రోలైట్. అంటే వాటర్ కూడా ఉన్నాయి. ఇది డిస్పర్స్డ్ మీడియం. అండ్ డిస్పర్స్డ్ ఫేజ్ లో ఏమున్నాయి? ఎలక్ట్రోలైట్ HCl ఉంది, ఫెరిక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంది. ఓకే. సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ స్టేబుల్ ఎందుకైందంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ HCl ప్రెసెంట్ అవడం వల్ల. అంటే దీని ఇంప్యూరిటీ కింద అనొచ్చు, ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఇంప్యూరిటీ కింద అనుకోవచ్చు. కానీ ఈ టోటల్ కొలాయిడల్ సొల్యూషన్ స్టెబిలిటీ దేని వల్ల వచ్చిందండి? ఈ HCl వల్ల వచ్చింది. ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వల్ల మనకి ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ కొలాయిడల్ సొల్యూషన్ కి స్టెబిలిటీ వచ్చింది. మనం ఈ HCl కనుక మనం జాగ్రత్తగా రిమూవ్ చేసినట్లయితే ఈ కొలాయిడల్ సొల్యూషన్ నుంచి మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్స్ అన్ని కూడా దగ్గరికి వచ్చి అగ్రిగేట్ అయ్యి కోయాగులేషన్ జరిగి మనకి ఏంటంటే సస్పెన్షన్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఈ HCl ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ డయాలసిస్ మెథడ్. అంటే సూటబుల్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్స్ అనేవి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి ట్రావెల్ చేయలేము. ఎందుకంటే స్మాల్ టైనీ పోర్స్ ఉంటాయి. కానీ ఈ HCl ఈజీగా ట్రావెల్ చేయగలదు. ఎందుకంటే సైజ్ ఆఫ్ దిస్ HCl ఇస్ వెరీ స్మాల్ కంపేర్ టు ఫెరిక్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్. అంటే therefore ఎప్పుడైతే HCl మనం వీటి దగ్గర నుంచి మనం తీసేసామో అప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా అగ్రిగేట్ అయ్యి మనకి అగ్రిగేట్ అవడం వల్ల మనకి ఏంటంటే కోయాగులేషన్ జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇందులో ఏముందండి? ఫెరిక్ హైడ్రాక్సైడ్ అండ్ ఎలక్ట్రోలైట్ HCl ఉంది. ఇదేంటిది? SPM, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇట్ అలౌస్ ఓన్లీ HCl మాలిక్యూల్స్ బట్ నాట్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇమీడియట్ గా ఈ HCl మాలిక్యూల్స్ అనేవి ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ కున్న పోర్స్ ద్వారా మనకి బయటికి ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. అంటే కంప్లీట్ గా ఎప్పుడైతే HCl మాలిక్యూల్స్ అంతా బయటకు వచ్చేసినాయో అప్పుడు ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ మాలిక్యూల్స్ అన్ని కూడా అగ్రిగేట్ అయ్యి మనకి ఇందులో ఉండిపోతాయి. ఈ రకంగా మనం ఏంటంటే మనం కొలాయిడల్ పార్టికల్స్ ని సపరేట్ చేయొచ్చు. ఈ మెథడ్ ఏమంటారంటే మనం డయాలసిస్ మెథడ్. ఇంకొకటి ఎలక్ట్రో డయాలసిస్ మెథడ్ కూడా ఉందండి. ఎలక్ట్రో డయాలసిస్ మెథడ్ అంటే ఈ సొల్యూషన్ ఏం చేస్తారంటే క్యాథోడ్ కి యానోడ్ కి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కింద ఏమున్నాయండి? HCl ఉంది కదా, H+Cl- అయింది. ఇప్పుడు H+ అయాన్స్ ఈ పాజిటివ్ చార్జ్ అనేది నెగిటివ్ చార్జ్ ఇక్కడికి వెళ్ళి హైడ్రోజన్ గ్యాస్ కింద లిబరేట్ అవుతుంది. డిశ్చార్జ్. ఈ క్లోరైడ్ అయాన్స్ అన్ని కూడా ఈ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి క్లోరిన్ గ్యాస్ కింద ఎలిమినేట్ అవుతుంది. అంటే కంప్లీట్ గా HCl ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ HCl ఏదైతే ఉందో అదంతా కూడా హైడ్రోజన్, ఈ రెండు గ్యాసెస్ కదా అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అయిపోతాయి. అప్పుడు కంప్లీట్ గా ఇంకేముంటుంది? ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంటుంది. సో ఈ ఫెరిక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అన్ని కూడా అగ్రిగేట్ జరిగి మనకి కోయాగులేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద డయాలసిస్ అండ్ ఎలక్ట్రో డయాలసిస్ మెథడ్. ఓకే, నెక్స్ట్ బాయిల్. నెక్స్ట్ కోయాగులేషన్ మెథడ్ ఈస్ బాయిల్. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ బాయిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ ప్రాసెస్ బాయిలింగ్. కొలాయిడల్ సొల్యూషన్ తీసుకోండి. కంటైనర్ లో కొలాయిడల్ సొల్యూషన్ తీసుకుని దీని ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద చేసి హీట్ చేయాలి.
డిస్ట్రిబ్యూటెడ్. ఎప్పుడైతే మనం బాయిల్ చేసామో ఈ అబ్జార్బ్ అయిన కొలాయిడల్ సొల్యూషన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తుందంటే డిస్పర్స్డ్ మీడియం పార్టికల్స్ తో, కొలాయిడల్ పార్టికల్స్ అనే డిస్పర్స్డ్ ఫేజ్ అయితే మనకి వాటర్ అనేది ఏంటంటే ఇక్కడ సాల్వెంట్ అనేది డిస్పర్స్డ్ మీడియం. అంటే ఈ డిస్పర్స్డ్ ఫేజ్ కి డిస్పర్స్డ్ మీడియం కి మధ్యన కొలిజన్స్ అనేవి జరుగుతాయి. అంటే రాపిడ్ జరగడం, ఫ్రిక్షన్ జరగడం వల్ల ఏంటంటే ఈ కొలాయిడల్ పార్టికల్స్ మీద ఉన్న చార్జ్ అంతా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే చార్జ్ అనేది మనకు న్యూట్రలైజ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా మాలిక్యూల్స్ అన్ని కూడా ఏం జరుగుతుందండి అగ్రిగేట్ అయిపోతాయి. అలాగే చెప్పాను వై కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్ అంటే బికాస్ ఆఫ్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ సాల్వేషన్ స్పియర్ అంటే చార్జ్ ప్రెసెంట్. వన్స్ మనం ఈ బాయిలింగ్ చేయడం వల్ల ఏంటంటే సో అబ్జార్బ్ అయి ఉన్న ఈ డిస్పర్సివ్ ఫేజ్ పార్టికల్స్ అన్ని కూడా డిస్పర్షన్ మీడియం కొలాయిడల్ పార్టికల్స్ తో స్ట్రాంగ్ కొలిజన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది, దాని మీద ఉన్న చార్జ్ అంతా కూడా కంప్లీట్ గా నలిఫై అయిపోతుంది. ఎప్పుడైతే చార్జ్ కొలాయిడల్ పార్టికల్స్ నలిపోయిందో అవన్నీ కూడా అగ్రిగేట్ అయి మనకి కోయాగులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది సింపుల్ టెక్నిక్, బాయిలింగ్ సింపుల్ టెక్నిక్. ఓకే, నెక్స్ట్ బై యాడింగ్ ఆపోజిట్లీ చార్జ్డ్ సాల్ట్. నెక్స్ట్ మెథడ్ ఈస్ fourth one. What is this? By adding oppositely charged salt. అంటే చూడండి, నేను ఫస్ట్ పాజిటివ్ సాల్ట్ తీసుకున్నాను. ఏంటి ఎగ్జాంపుల్? పాజిటివ్ సాల్ట్ ఎగ్జాంపుల్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకున్నాను. పాజిటివ్ సాల్ట్ ఓకే, ఇదేంటండి పాజిటివ్ సాల్ట్. ఏంటి? ఫెరిక్ హైడ్రాక్సైడ్. దీనికి ఏం చార్జ్ కలిగి ఉంటుందండి? పాజిటివ్ చార్జ్ కలిగి ఉంటుంది. మనం ఈ సాల్ట్ కి కోయాగులేషన్ చేయాలంటే ఏంటి, దీన్ని ఆపోజిట్లీ చార్జ్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తో మనం ట్రీట్ చేయాలి. ఎందుకని ఇక్కడ పాజిటివ్ ఉంది, ఆపోజిట్లీ చార్జ్ ఏంటి నెగిటివ్లీ చార్జ్డ్ సొల్యూషన్. అంటే ఆర్సెనిక్ సల్ఫేట్ తీసుకోండి, ఇది నెగిటివ్ సాల్ట్. ఈ నెగిటివ్ సాల్ట్, ఈ పాజిటివ్ సాల్ట్, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ జరిగి నెగిటివ్ పాజిటివ్ న్యూట్రలైజ్ అయిపోతుంది. ఈ పాజిటివ్ చార్జ్ ని ఈ నెగిటివ్ చార్జ్ న్యూట్రలైజ్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రలైజ్ అంటే చార్జ్ ఆన్ దిస్ కొలాయిడల్ సొల్యూషన్ రిమూవ్ అవుతుంది. అలాగే దీని మీద కూడా చార్జ్ రిమూవ్ అవుతుంది. అంటే మ్యూచువల్ కోయాగులేషన్. ఇది కోయాగులేషన్ అయిపోతుంది. ఇది నెగిటివ్ తీసుకున్న నెగిటివ్ సాల్ట్ కూడా కోయాగులేషన్ అయిపోయి మనకి ఇక్కడ కింద సెడిమెంటేషన్ ఫామ్ అవుతుంది అన్నమాట. ముందు ఎలా ఉంది? బిఫోర్ యాడింగ్ దిస్ వన్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆఫ్టర్ యాడింగ్ ఆపోజిట్లీ చార్జ్డ్ నెగిటివ్ సాల్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ సెడిమెంట్ ఫామ్ అవుతుంది. ఇది ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనుకుంటే ఇది ఆర్సెనిక్ సల్ఫైడ్. ఓకే, అలాగే ముందేం తీసుకుంటాను? ఆర్సెనిక్ సల్ఫైడ్ ఇందులో తీసుకున్నాను అనుకో, దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఫెరిక్ హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తాం. వైస్ వర్సా, ఇది ఎలాగో ఇది. సో యాడింగ్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జెస్ సాల్ట్ చేయడం వల్ల కూడా మనం కోయాగులేషన్ ప్రాసెస్ ని మనం జరపచ్చు. ఓకేనా? సో ఇక్కడ పాజిటివ్ సాల్ట్ అంటే నెగిటివ్ సాల్ట్ యాడ్ చేద్దాం, ఇందులో నెగిటివ్ సాల్ట్ అంటే పాజిటివ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే, అది ఫినామినల్. ఏం చేయాలి? కంటైనర్ లో మనకి పాజిటివ్ సాల్ట్ యాడ్ ఉంటే దీన్ని కోయాగులేషన్ చేయడానికి ఏం యాడ్ చేయాలండి? నెగిటివ్ సాల్ట్ యాడ్ చేయాలి, మ్యూచువల్ కోయాగులేషన్. అదే కనుక ఈ కంటైనర్ లో నెగిటివ్ సాల్ట్ కనుక ఉందంటే దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం పాజిటివ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. వైస్ వర్సా. ఓకే, దీనికి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ బై యాడింగ్ ఎలక్ట్రోలైట్. ఫోర్త్ మెథడ్ అండ్ ద లాస్ట్ మెథడ్. Fourth method and the last method by adding electrolyte. Fifth method. ఇక్కడ చూడండి, ఈ కంటైనర్ లో ఒక కొలాయిడల్ సొల్యూషన్ తీసుకుంటాం. కొలాయిడల్ సొల్యూషన్ కి స్టెబిలిటీ ఎందుకు వస్తుందండి? చార్జ్ ఉండటం. కొలాయిడల్ సొల్యూషన్ అనుకుంటే ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఎందుకంటే స్టేబుల్ అయిందంటే ఇది స్టేబుల్ కొలాయిడల్ సొల్యూషన్, ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఎందుకంటే స్టేబుల్ అయిందంటే చార్జ్ ఇదర్ పాజిటివ్ చార్జ్ ప్రెసెంట్ అయి ఉండటం వల్ల నెగిటివ్ చార్జ్ ప్రెసెంట్ అయి ఉన్నాం. దీనికి ఏం చేస్తానంటే నేను ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తాను. ఎలక్ట్రోలైట్ అంటే ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NaCl అంటే AB టైప్, A+ అండ్ B-. యానియాను క్యాటియాన్ కలిగి ఉందని మనం ఎలక్ట్రోలైట్ ఇట్స్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ Na+Cl1. ఇఫ్ కేస్ 1 తీసుకుంటాం, ఈ కంటైనర్ లో ఉన్న సాల్ అనేది పాజిటివ్ సోల్ అయితే మన ఏంటి కంటైనర్ లో ఉన్న కొలాయిడల్ సొల్యూషన్ ఏం చార్జ్ ఉంది? పాజిటివ్ ఉంది. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రోలైట్ లో ఉన్న ఈ నెగిటివ్ సాల్ అయితే నెగిటివ్ అయాన్ ఉంటుంది Cl-, ఈ నెగిటివ్ అనేది ఈ పాజిటివ్ సాల్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే ఈ ఎలక్ట్రోలైట్ లో దీన్ని యాక్టివ్ అయాన్ అంటారు. అయాన్స్ కదండి, పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది యాక్టివ్ అయాన్? ఇప్పుడు
Cl మైనస్ క్లోరైడ్ అయాన్ అనేది యాక్టివ్ అయాన్ కింద బిహేవ్ చేస్తుంది. ఎందుకని ఇది యాక్టివ్ అయాన్ అంటే ఈ Cl మైనస్ అనేది దీని యొక్క నెగిటివ్ చార్జ్ అనేది కొలాయిడల్ సొల్యూషన్ యొక్క పాజిటివ్ చార్జ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు ఇక్కడ ఇందులో తీసుకునే ఎలక్ట్రోలైట్ లో ఈ క్లోరైడ్ అయాన్ అనేది మనకి యాక్టివ్ అయాన్ గా బిహేవ్ చేస్తుంది. కేస్ టూ తీసుకుంటే కేస్ టూ ఏమనుకుంటే తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది నెగిటివ్ చార్జ్ ని కలిగి ఉంది, అంటే నెగిటివ్ సాల్ట్. ఇప్పుడు ఇందులో సేమ్ దీనికి NaCl యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇందులో యాక్టివ్ అయాన్ ఏమవుతుంది Na+. ఎందుకని Na+ అంటే మనం తీసుకున్న కొలాయిడల్ సొల్యూషన్ చార్జ్ నెగిటివ్, ఇది ఆపోజిట్లీ చార్జ్ కదా న్యూట్రలైజ్ చేసేది, అంటే Na+ అనేది ఇలా యాక్టివ్ అయాన్ అవుతుంది. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా తీసుకునే ఎలక్ట్రోలైట్ లో యాక్టివ్ అయాన్ అనేది మనకి ఇలా కొలాయిడల్ సొల్యూషన్ చార్జ్ ని నలిఫై చేసి కోయాగులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కోయాగులేషన్ ప్రాసెస్ ఫర్ హైడ్రోఫోబిక్ సాల్ట్స్. ఓకే, హైడ్రోఫోబిక్ సాల్ట్స్. రైట్. నెక్స్ట్ విల్ మూవ్ టు మెథడ్స్ టు కోయాగులేట్ ఫర్ హైడ్రోఫిలిక్. Next, coagulation methods for hydrophilic salts. Hydrophilic salts ఎందుకంటే స్టేబుల్ అని చెప్పండి, because of the charge present on it and solvation sphere. ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ మనం కోయాగులేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ చార్జ్ ని నలిపే చేయాలి అండ్ ఈ సాల్వేషన్ స్పియర్ ని రిమూవ్ చేయాలి. ఓకే, చార్జ్ ని రిమూవ్ చేయాలి, సాల్వేషన్ స్పియర్ ని రిమూవ్ చేయాలి. ఇంకా ప్రీవియస్ కేసు ఏంటి, జస్ట్ ఓన్లీ చార్జ్ ని మాత్రం రిమూవ్ చేస్తే సరిపోతుంది, బట్ ఇక్కడ సాల్వేషన్ స్పియర్ ని కూడా రిమూవ్ చేయాలి. అంటే దీని చుట్టూ ఉన్న ఈ వాటర్ మాలిక్యూల్స్ ని కంప్లీట్ గా మనం బయటికి తీసేయాలి. అంటే ఈ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రొటెక్షన్ కంప్లీట్ గా మనం నలిపే చేయగలగాలి. సో ఇటువంటి సాల్వ్స్ కి మనం ఏం చేస్తామంటే బై యాడింగ్ సాల్వెంట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ యాడ్ చేస్తామంటే మనం ఇథైల్ ఆల్కహాల్ గానీ ఎసిటోన్ గానీ యాడ్ చేయాలి. ఎందుకని ఈ రెండు కూడా ఈ వాటర్ మాలిక్యూల్స్ తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసి ఎప్పుడైతే మనం ఇథైల్ ఆల్కహాల్ వేసామో ఈ ఇథైల్ ఆల్కహాల్ పార్టికల్స్ అన్ని వీటితో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసి వీటిని బయటకు లాగేస్తాయి. ఈ ఎస్టోన్ మాలిక్యూల్స్ ఈ ఇథైల్ ఆల్కహాల్ ఈ ఆక్సిజన్ కి, ఎస్టోన్ లో ఉన్న ఆక్సిజన్ కి అండ్ ఈ వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్న హైడ్రోజన్ కి బాండ్ జరుగుతుంది. హైడ్రోజన్ బాండ్ అని చూడండి, చాలా ఎస్టోన్ మాలిక్యూల్స్ ఇలా ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ ఇలా ఈ ఆక్సిజన్ కి దీనికి మధ్యన హైడ్రోజన్ బాండింగ్ అని జరుగుతుంది. హైడ్రోజన్ బాండింగ్ జరిగి ఈ రెండు కలిసి బాండ్ ఫామ్ చేసి ఈ మాలిక్యూల్ దగ్గర నుంచి ఈ వాటర్ మాలిక్యూల్స్ కి బయటకి తీసేస్తారు. అప్పుడు ప్రొడక్షన్ మనం రిమూవ్ చేసినట్టుగా ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో మనకి ఏంటంటే దీని మీద ఉన్న ఛార్జ్ ని కూడా దీంతో పాటు అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే దీని యొక్క ఛార్జ్ ని ఇది రిమూవ్ చేస్తుందో సో ఈ పార్టికల్స్ అన్ని కూడా ఛార్జ్ లెస్ అయిపోతుంది, సాల్వేషన్ స్పియర్ లెస్ అవుతుంది. అప్పుడు మాలిక్యూల్స్ అనేవి న్యూట్రల్ అయిపోతాయి. ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా అగ్రిగేషన్ జరిగి మనకి సెడిమెంట్ ఆర్ ప్రెసిపిటేట్ అనేది ఈ బాటమ్ ఆఫ్ ద కంటైనర్ లో ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. Okay, so these are the different methods to occur coagulation for hydrophobic salts and hydrophilic salts. Next, what is concealed